హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. సో ఈ వీడియో వచ్చేసరికి హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ చూశారు కదా, దానికి సౌత్ ఇండియన్ నెంబర్ 1 ట్రైలర్ మోస్ట్ వ్యూస్ ట్రైలర్గా అయితే యూట్యూబ్లో రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది. సో ఈ రికార్డ్స్ ఫేక్ వ్యూస్ని కొన్నారు. సో అందువల్లే ఇది సాధ్యమైంది. లేదంటే పుష్ప 2ని ఇప్పటిదాకా స్టిల్ మోస్ట్ వ్యూడ్ ట్రైలర్గా యూట్యూబ్లో రికార్డ్స్ అయితే నెలకొల్పింది 24 అవర్స్లో అని. సో దీని గురించి ఒక బఫూన్ గాడు ఇలా అన్నాడనమాట. ఇది యూస్ కొనుక్కోవచ్చు, తప్పు లేదు, అలా చేయటం వల్ల తప్పేం లేదు, అది మార్కెటింగ్లో స్ట్రాటజీ. సో దీనివల్ల ఏంటంటే సినిమాకి వచ్చిన ఒరిజినల్ యూస్ కాదు, అవి యూస్ కొనుక్కున్నారు అనేది మాట్లాడాడు. సో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యుండొచ్చేమో కానీ ఒక ఫిలిం గురించి, ఫిలిం నాలెడ్జ్ గురించి నేను కొంచెమైనా అవగాహన ఉండి అండ్ యూట్యూబ్ గురించి కొంచెమైనా అవగాహన ఉండి మాట్లాడుతున్నాను. సో వ్యూస్ కొనటం అంటే యూట్యూబ్లో యాడ్ ప్లే చేయాలి. సో దీని గురించి అయితే మాట్లాడతాను ఫుల్ డీటెయిల్గా. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎవరికైనా కుదిరితే షేర్ అయితే చేయండి నా ఇన్ఫర్మేషన్ నచ్చితేనే. సో ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. హరిహర వీరమల్లు సినిమా అనేది 5 years నుంచి తీస్తున్నారండి. అందులో 2 పాండమిక్ ఇయర్స్ పోయినాయి. సో అందువల్ల షూటింగ్ డిలే అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారి డేట్స్ వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోయారు. సో ఇన్ని రకాల కారణాల చేత డిలే అవ్వటంతో జాగర్లమూరి గారు సినిమా నుంచి అయితే వెళ్ళిపోయారు. తర్వాత జ్యోతికృష్ణ గారు అయితే టేక్ ఓవర్ చేశారనమాట, ప్రొడ్యూసర్ కొడుకు. సో అది ఈ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మటనే పాలిటిక్స్లో రావటం, అతను డిప్యూటీ సీఎం అవ్వటం, కొన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల ఆ షూటింగ్కి అరాకొర డేట్స్ ఇవ్వటం అయితే జరిగింది. అప్పటికి ఫుల్గా అయితే స్పీడ్గా అయితే షూటింగ్ అయితే పూర్తి చేసుకున్నారు. సో అప్పటి నుంచి ఈ సినిమా మీద నెగిటివ్ అయితే స్ప్రెడ్ అయిపోయిందనమాట. ఈ సినిమా ఏం లేదు, ఈ సినిమా అసలుకి వచ్చిద్దో రాదో తెలియదు. కొంతమంది జర్నలిస్ట్ తాత మీకు తెలిసి ఉండిద్ది, ఆయన అయితే మరీ ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోయాడు, ఎప్పుడు రాకుండా ఆగిపోయిద్దో ఈ సినిమా అని చెప్పేసి. సో అలాగే ఈ సినిమా ఇంట్రెస్ట్ పోయింది పవన్ కళ్యాణ్ గారికి, అసలు ఇది కంప్లీట్ అవ్వదు అది ఇది అని చెప్పి రూమర్స్ అయితే వచ్చినాయి. అవన్నీ జస్ట్ రూమర్స్. సో అప్పట్లో ఆ ట్రేజర్ అయితే విడుదల చేశారు. అప్పుడు అది 1.6 million వ్యూస్ అయితే సంపాదించుకుంది. అప్పటికున్న నెగిటివ్ తోటి ఆ సినిమా అప్పుడున్న ట్రీజర్ 1.6 million వ్యూస్ అయితే వరకు అయితే వెళ్ళింది, ఇది 2 years బ్యాక్. సో ఇప్పుడేమంటారంటే ఈ బఫూన్ నా కొడుకులు అండ్ వీడి ఫోటో వేస్తున్నా చూడండి, వీడు ఏమన్నా అనుకోనివ్వండి, నా ఛానల్ మీద ఏదైనా చేసుకోండి, బొచ్చు నాకు తిప్పి కూడా తిప్పే స్టార్ట్ చేశాను నేను, ఏం కాదు. కానీ వీడు రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే అందరికి గైడ్ చేస్తున్నాడు. వీడే అసలు ఈ రెచ్చగొడుతున్నారనమాట. వీడేం చేస్తాడంటే నిబ్బిగాడు కాబట్టి ట్విట్టర్లో ఏది ట్రెండ్ అయితే అది పట్టుకొని వచ్చి వీడియో చేస్తాడు. అసలు వాడు వీడియోలో ఒక్క ఇన్ఫర్మేషన్ అయినా కానీ జెన్యున్గా ఒక్కటి కూడా నిజమైంది ఉండిద్దేమో చూడండి. అతిశయోక్తులు చెప్పితే ఏం ఉండవు. వాడట్టంట ఇట్టంట, అందులో అటు జరిగింది ఇది జరిగింది, సినిమా చూసేదాకా వాడికి ఏం తెలియదు. అండ్ యూట్యూబ్ గురించి తెలుసో లేదో తెలియదు, కావాలని చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే వ్యూస్ కోసం. వ్యూస్ కొనుక్కునే పని అయితే నువ్వు కూడా కొనుక్కోవచ్చు కదా బఫూన్. సో ఇది ఇప్పుడు నేను పాయింట్లోకి వస్తున్నాను, మళ్ళీ డీవియేట్ అయిపోతుంది సబ్జెక్టు. సో 1.6 million అయితే ఆ ట్రేజర్కి వచ్చినాయి అప్పుడున్న రేంజ్ ప్రకారం. ఇప్పుడు వీడేమంటాడంటే వీటితో పాటు కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు, కొంతమంది మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా. అందరికీ నచ్చింది. మా ఫ్రెండ్ ఉంటాడు మహేష్ బాబు ఫ్యాన్స్, అతను నా మెసేజ్ పెట్టాడనమాట, ఎక్సలెంట్గా ఉంది మామ, ఫైర్ అని పెట్టేసి నాకైతే మెసేజ్ డ్రాప్ చేశాడు. సో ఈ సినిమా ఎట్లాగైనా నెగిటివ్ చేద్దామన్న ఉద్దేశంతోనూ వీళ్ళైతే చేస్తున్నారనమాట. ఈ రావణ్ ఫర్ యూ అనేవాడు గురించే నేను చెప్పేది. అవి ఒరిజినల్ వ్యూస్ కాదు, అవి వ్యూస్ కొన్నారు. అవి వ్యూస్ ఎలా కొన్నారంటే యాడ్లో పే చేసి యాడ్ ఇచ్చారనమాట. యూట్యూబ్ సెన్స్ అని ఒకటి ఉంటుంది, అందులో మన వీడియోస్ని ప్రమోట్ చేసుకోవచ్చు. అలా అయితే ఈ సినిమాకి చేశారంట. మీలో ఎంతమంది హరిహర వీరమల్లు యాడ్లో చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్గా హరిహర వీరమల్లు ట్రైలర్కి యాడ్ సెన్స్ ఇవ్వలేదు, అది ఒరిజినల్గా వచ్చిన ఇది అనమాట, యూస్ అనమాట. అది ఏంటంటే ఆల్గారిథం, వాళ్ళు ఒక స్క్రీన్ షాట్ పెడతా పక్కన మీకు, అది తగ్గుతా డౌన్ అవుతా మళ్ళీ ఇదైంది. ఎందుకంటే ట్రెండింగ్ 1లో పడినప్పుడు అప్పుడు ట్రెండ్ అయ్యే వీడియోసే ఎక్కువ మందికి యూట్యూబ్ సజెస్ట్ చేసిద్ది.
అండ్ లైక్స్ వల్ల కూడా యూట్యూబ్ ఎక్కువ మందికి సజెస్ట్ చేసిద్ది. అందుకని ఎవరు సబ్స్క్రైబ్ చేయమని అడగరు, మ్యాక్సిమం లైక్ చేయండి అంటారు. నేను కూడా అదే అంట. ఎక్కువ మంది లైక్ చేస్తే ఇందులో ఏదో విషయం ఉందని చెప్పి 100 మంది లైక్ చేస్తే 1000 మందికి చూపించిద్ది. ఆ 1000 మంది ఇంకొక 100 మంది లైక్ చేశారు అనుకో 2000 మందికి చూపించిద్ది. అలాగా అది వ్యూస్ ఎక్కువ లైక్స్ వితిన్ సెకండ్స్లో వాళ్ళ ఫ్యాన్స్ ఆకలితో ఉన్నారు కాబట్టి లైక్స్ కొట్టడం వల్ల అది ఆల్గారిథం అనేది ఇంక్రీజ్ అయిందనమాట. సో దానివల్ల అన్ని రికార్డ్స్ అయితే క్రాష్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చే ఏ సినిమా అయినా కానీ దీన్ని క్రాష్ చేసే ఛాన్స్ ఉంది. అది ఎన్టీఆర్ గారిది అవ్వనివ్వండి, అల్లు అర్జున్ గారిది అవ్వనివ్వండి, రామ్ చరణ్ గారిది అవ్వనివ్వండి, మహేష్ బాబు గారిది అవ్వనివ్వండి, ఈవెన్ వెంకటేష్ గారిది అవ్వనివ్వండి, ఏదైనా కానీ అలా లైక్స్ కనుక వితిన్ 10 minutes లోపు కనుక ఎక్కువ లైక్స్ వస్తే ఆ వీడియో అనేది ఎక్కువ ప్రమోట్ అవుతానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్క రికార్డ్ అనేది బ్రేక్ అయిపోతూ వస్తాయి, స్టిల్ అలాగే ఉండదు. అది అర్థం చేసుకుంటారా బఫూన్. అరే రావణ్ ఫర్ యూ, నీకే నువ్వు వ్యూస్ కొన్నారని చెబుతావు. నువ్వు నీ గనక దమ్ముంటే నిరూపించు. యాడ్ ఎక్కడ వేసారో యాడ్ స్క్రీన్ షాట్ తీసి చూపించు. అలా కాదని చెప్పి నువ్వు ఇలా నెగిటివ్ స్ప్రెడ్ చేసావు అనుకో, నిన్ను చెక్కేస్తారు బయట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సో ఇది అందరికీ తెలియాలని దీని గురించి అయితే వీడియో చేస్తున్నాను. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ 100% నిజం, నేను నిరూపిస్తాను. ఎందుకంటే యూట్యూబ్ యాడ్సెన్స్తోనే అది యూట్యూబ్ వ్యూస్ కొనగలం. లేదా బాట్ వాళ్ళు మెయిల్ సైడ్కి మహా అయితే ఎన్ని చేస్తారండి, 1 కోటి. అంతకన్నా ఎక్కువ మెయిల్ ఐడీస్ ఎవడు క్రియేట్ చేయలేడు, అంత టైం లేదు. వితిన్ 24 hours అంత చేయటం ఇంపాసిబుల్. ఒకవేళ అలా చేసినా కానీ యూట్యూబ్ ఆల్గారిథం ఏం చేస్తుందంటే ఒక ఏరియా నుంచి ఒక సర్వర్ నుంచి ఒకే మెయిల్ ఐడి తోటి వస్తున్నాయి కాబట్టి దాన్ని ఫ్రీజ్ చేస్తుంది. అది తెలుసుకోరండ్రా పూకులారా. సో ఈ వీడియో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకైతే వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చిన 24 hours వచ్చిన 4.8 million అనేవి 100% జెన్యూన్. ఇలాంటి పిచ్చి నా కొడుకులు మాటలైతే నమ్మమాకండి, పీస్ఫుల్గా ఉండండి. సినిమా అయితే పిచ్చ హైప్లో అయితే ఉంది. ఇప్పుడు బయ్యర్స్ సినిమాను కొనుక్కోవడానికి పోటీ పడుతున్నారు. సో ఎంతవరకు వచ్చిందో చూద్దాం. దీని మీద వీడియో మీద అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియో TFI మీద మన కోలీవుడ్ అయినా సంథింగ్, అది కన్నడ వాళ్ళైతే అక్కడ ఒకడు మర్డర్ చేశాడు కదా ఫ్యాన్ని, ఆడు ఫ్యాన్ బేస్ PR టీమ్ ఏదో TFI మీద ట్రెండ్ చేస్తుందంట. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.